సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వంలో దుష్ట పాలన గో బై దట్ ప్రతిసారి హిందూ ఇట్లా అంటుంటేనే ఇబ్బంది లేదు. అన్ని మీరు అంటున్నారా? ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. మీరు చూసారా? మాట్లాడారు ఆ పర్సన్? ఏం మాట్లాడతారు మీరు? మీరు ఇంటర్వ్యూ చేసి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి, లేదు తెలియనప్పుడు మీరు చూసిర్రా. ఏపీ పాలిటిక్స్ సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఊహించారా ఈ ట్విస్ట్ ని? 100% నేను హిందువును కాబట్టి నా గుళ్ళో నా దేవుడి భక్తితోటి మొక్కులున్నాయి చేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అట్లాంటి మా డబ్బుతో మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఎందుకు మరి చికోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు? బీజేపీలో ఒక స్పెషల్ సీట్ మరి ఇప్పుడు మీ సీట్ ఏది? చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు. ఇవాళ నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు ఆయన మొత్తం హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం అర్థమంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు బీజేపీ లీడర్ అలాగే కెసినో కింగ్ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. రైట్ సార్, మీకు ఈ బీజేపీ లీడర్ అనే ట్యాగ్ నచ్చుతుందా, కెసినో కింగ్ అనే ట్యాగ్ నచ్చుతుందా సార్? ఆబ్వియస్లీ బీజేపీ లీడర్ అనే బాగుంటుంది. రైట్. సో మరి బీజేపీ లీడర్ అన్నారు కాబట్టి మరి మీకు చాలా ఇష్టమైన మోడీ గారు మరొకసారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఫీల్ అవుతున్నా. హ్యాపీగా కాకుండా కూడా దేశం ఒక అభివృద్ధి దిశలో పోతుందంటే మోదీ గారి వల్లనే. గత 10 సంవత్సరాలుగా ఇంకా భారతదేశం అనేది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవాళ వచ్చింది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ మోదీ గారి వల్లనే. సో ఎక్కడ పోయినా భారతీయులకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది మోదీ గారి వలన. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 15 ఏళ్ళు మోదీ గారు పాలిస్తుంటే దేశం మంచి అభివృద్ధి దిశగా పోతుంది. ఒక సూపర్ పవర్ దేశంగా మనము ఆవిర్భించబోతున్నాం. రైట్ సార్, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఊహించారా ఈ ట్విస్ట్ ని? 100% నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎక్కడైతే అభివృద్ధి ఇప్పుడు స్కీమ్స్ అని ఇచ్చుకుంటా ప్రజలకి మొత్తానికి స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్కి పోతే ఏ గవర్నమెంట్ కూడా సక్సెస్ కాదు, ఏ పార్టీ కూడా సక్సెస్ కాదు. అంటే స్కీమ్స్ చెడ్డు అంటారా? స్కీమ్స్ ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి. దాని వెంబడి ఒక ప్యారలల్ గా అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు అవన్నీ ఇవ్వకుండా ఒక రాజధాని లేని ఒక స్టేట్ గా ఉండి కన్ఫ్యూజన్ స్టేట్ లో 3 రాజధానులు అంతా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ బిఫోర్ జనవరి లాస్ట్ ఇయర్ జనవరిలో నేను చెప్పడం జరిగింది. బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, టీడీపీ ఒకటైతే మాత్రం అంత ఈజీగా ఉండదు. జగన్ గారు ఏంటంటే మొత్తం టోటల్గా స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి మెయిన్ మౌలిక వసతులు అనేది ప్రజలకు కావాలి. అలా ఎన్ని స్కీమ్స్ ఇంటింటికి ఇచ్చిన రోడ్లు కానీ, నీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహార భద్రత కానీ ఇట్లాంటి కొన్ని పక్కన పెట్టడం జరిగింది. సో అవి బాగా డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతాయి. అవి ఓన్లీ స్కీమ్స్ మీద నేను గెలుస్తా అనేది మాత్రం ఇక్కడ ఏ గవర్నమెంట్ తోటి కూడా పాసిబిలిటీగా, ఏ పార్టీ తోటి కూడా పాసిబిలిటీగా. రైట్. అలాగే ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి సో మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మారింది. ఎందుకంటారు? అంటే ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే ఏ రకంగా మత మార్పిడి? హిందువులని బలవంతంగా ప్రలోభాలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు, ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంతే డేంజర్. ఎవరు? ఈ మత మార్పిడిలు. సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది.
ముఖ్యంగా దేవాలయ పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయో ఆగుతాయి. దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి. దేవాలయాలు వేసిన డబ్బు హిందూ సంక్షేమానికి చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారంటే నా సెంటిమెంట్కి నేను వేస్తున్నా. హిందువుని కాబట్టి నా గుడిలో నా దేవుడి భక్తితోటి మొక్కులు ఉన్నాయి వేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ చూసారా అలాగా? చాలా జరిగినాయి అక్కడ, దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది. అది నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. దేవాలయాల సొమ్ము పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు. చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడికి పోతుందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది? తిరుపతి తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి ఈ మత మార్పిడికి ఏంటి సంబంధం? అన్ని సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి. వేరే దేవాలయకు గాని, గోవుకు గాని, పూజలకు గాని, పురస్కారాలకి, యజ్ఞాలకి, యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి, చర్చిలకి, మస్జిద్లకి నడవదు కదా. అట్లాంటి దారి బతకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి? మీరు మీ డబ్బుతో ఈక్వల్ అందరూ. మేము ఎందుకు వేస్తున్నాం డబ్బు? సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా. ఆ డబ్బు ఎవరికి చెందాలి? ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి? డబ్బులు ఇవ్వరు కదా దేవుడు స్వయంగా. మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి. మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా, మస్జిద్లకు వెళ్ళి డబ్బులు తీసుకోపోయి హిందువులకు ఇస్తురా? మీరు ఇయ్యరు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయండి? అంటే ప్రభుత్వం దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి. మేము దాని గురించే ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడి నుంచి వాడే రైట్ ఎవరికి లేదు. డబ్బులు వాళ్ళే యూజ్ చేసుకోవాలా? 100%. ఒకవేళ హిందూ వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నప్పుడు క్రిస్టియన్ ముస్లిం డబ్బులు వాడరా? ఈడ క్వశ్చన్ హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ కాదు. ఈడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు, వినండి, మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు మేము మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్, దానికి సంబంధించిన వేరే గుళ్ళ డెవలప్మెంట్ కు మాత్రమే వాడాలి. చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు. మేము మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి. మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి. అది వేరే. గవర్నమెంట్ లేదా అండి? గవర్నమెంట్ ఫండ్ లేదా? గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? అదే మీరు గమ్మత్ మాట్లాడతారు. మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు దానికి. మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. అలా అది ఎక్కడ వాడాలంటే సిచ్యువేషన్ చెప్పట్లేదు. చాలా దారి మళ్ళీ సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. హిందువుల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం దేవాలయాలకు గాని హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడొద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాల సొమ్ము దేవాలయాలకు వాడండి, హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటది? వాళ్ళు మనుషులు కదా, వీళ్ళు అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా. ప్రాణమయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు. ఇంకా వేరే మాటనే లేదు దానికి. ఓకే, రైట్. కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే, సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లక సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిండు, వాడు పల్లకి మీద. అది తప్పు కాదా మరి? అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళే వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది. మీకు
మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, హంగామైంది, మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి, లేదు నేను తెలియనప్పుడు మీరు చూసిర్రా? అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో ఉన్నాయని మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించిన, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది జరుగుతున్నాయి, జరగొద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడ. ఎందుకు అంటే చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు, జరగపోవచ్చు అని కాదు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 years కాంగ్రెస్ వాళ్ళు పాలించారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎన్ని స్కాములు మీరు చెప్పండి, ఎన్ని స్కాములు ఉన్నాయి? మీరు మీడియా రిపోర్టరే కదా, మీకు ఐడియా ఉన్నాయి? ఒక 10 స్కాములు చెప్పండి, 4 స్కాములు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఎట్లా వచ్చారు ఇంటర్వ్యూకి? నేను అంత స్కాములు అని చెప్పి అంత ఎందుకు రావాలి అంటే, అరే స్కాములు ఏమున్నాయి, పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి చెప్పండి. అందులో పాయింట్ అవుట్ చేశారు కదా, ఇందులో ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఒక 4 స్కాములు చెప్పండి, బీజేపీలో చెప్పండి, ఒక్క స్కామ్ చెప్పండి. బీజేపీలో నాకు ఒక్కటి కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద స్కాములు చేసి చెప్పండి. మరి మీరు రిపోర్టర్ ఎట్లా అయ్యారు? మీరు అది తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను అడగడానికి నేను మీ టీచర్నా? కాదు కదా, నేను లెక్చర్ చేయడానికి రాలే. నేను చెప్తా వినండి, బోఫోర్ స్కామ్ చెప్తా వినండి. బోఫోర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా? అట్లీస్ట్ అది దేశాన్ని కుదిపేసిన స్కామ్, అది గడ్డి స్కామ్. ఇలా ఇండియా కూటమిలో ఎవరున్నారు అంతా? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసా మీకు? తెలీదు. చాలా పెద్ద స్కామ్ అది. రాబర్ట్ వధేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్. కోల్ స్కామ్, బొగ్గు స్కామ్ తెలుసు. ఎంత పెద్ద స్కామ్లు ఇవన్నీ. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నోళ్ళంతా స్కామ్ స్టార్సే. ఉన్నోళ్ళంతా ఇండియా కూటమిలో ఏదైతే ఉన్నారో అంతా స్కామ్ స్టార్సే. మా ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళంతా స్కీమ్ స్టార్స్. స్కీములు ఇచ్చేది. గత 10 ఏళ్లలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా చెప్పండి. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు రావాలని? అందుకే రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే. సో తెలంగాణలో కూడా ఇప్పటి వరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక అవకాశం బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడండి. దొంగలకు అవకాశాలు 3, 4 సార్లు ఇచ్చిన, మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మీరు మోడీ గారిని బాగా భావిస్తారు కదా సార్, చాలా ఇష్టపడుతుంటారు కూడా చెప్పాలంటే. ఎవరైనా ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా మోదీని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా బీజేపీని ప్రేమిస్తారు. నేను మీ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ, ఇంటర్వ్యూ మీ గురించే మాట్లాడుతున్నాను. రైట్. ఆయన ఎక్కడ అవినీతి చూసినా వదలరు, ఎక్కడికి వెళ్ళినా స్పందిస్తారు. మరి మణిపూర్ లో అంత ఘోరంగా ఎంతో మంది చనిపోయారు. అవినీతి కాదు అది అవినీతి కాదు. అది జరిగేది కమ్యూనల్ ఇష్యూ జరుగుతుంది. వాట్ ఎవర్ ఇష్యూ, అక్కడ ఎంతో మంది చనిపోయారు. ఎందుకు ఒక్కసారి స్పందించలేదు మణిపూర్ లో? ఎందుకు టీమ్స్ పెట్టినారు, మిలిటరీని దింపినారు, చాలా స్టిల్ ఇప్పటికీ కూడా అవుతున్నాయి. చాలా బయట దేశాలకి వెళ్ళి వస్తారు. ఒక కంట్రోల్ తప్పిపోయింది, కంట్రోల్ చేస్తారు, చాలా కంట్రోల్ చేసి. మోడీ గారు తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు అది మొత్తం ఆయనకి ఏమైనా ఇంటెన్షన్ ఉంటుందా? బ్యాడ్ ఇంటెన్షన్ అంటే మీరు చెప్పే మాటకి నేను అంటున్నాను, బ్యాడ్ ఇంటెన్షన్. ఇంత పెద్ద కంట్రీలా ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూ కావచ్చు. ఇవాళ నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు ఒక రాంగ్ స్టేట్మెంట్, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ టీవీ ద్వారా ఒక్క రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అగ్గిమంటది. అవును, అగ్గి మీదకి వస్తుంది. రైట్. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి మోదీ గారు కాదు కదా కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ, కంట్రోల్ చేస్తారు. కొన్ని సందర్భాలలో అతి బయటికి వెళ్ళి రావడం, వెపన్స్, ఎంతమంది అని చూస్తారు. అందులో అమాయకులు ఉంటారు. ఒక గట్టి యాక్షన్ తీసుకుంటే అమాయకులు బలవుతారు. వాళ్ళకి దేశాన్ని ఒక రక్షణ కవచంలో పెట్టిరు ఇలా ప్రపంచంలో. ఇవాళ భారతదేశం వైపు శత్రు దేశాలు, చైనా లాంటి శత్రు దేశాలు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు, ఉగ్ర దేశాలు ఒక కన్నేయాలంటే భయపడే పరిస్థితి. దొంగచాటును చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్పించి రావాలంటే ఎవరు చేస్తారండి? సర్జికల్ స్ట్రైక్ ఎవరికి దమ్ముందా? పోయి పాకిస్తాన్ లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి ఏమో ఏ పిఎం కన్నా దమ్ముందా అండి? ఎవరికి లేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఇవాళ దేశం మామూలు విషయం కాదు. మూడోసారి గవర్నమెంట్ రావాలంటే
ఇవాళ ఎన్ని శక్తులు కూడుకొని మోదీ గారికి యాంటీ చేస్తున్నాయి, అయినా కూడా ఇవాళ మూడోసారి అయిందంటే ఆయన మీద ఎంతమందికి విశ్వాసం ఉందో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్. సో చాలా బాగా చెప్పారు సార్. సో మీరు బీజేపీలో 2 సార్లు రీఎంట్రీ అని నేను విన్నాను, అది నిజమేనా? 2 సార్లు రీఎంట్రీ అని విన్నాను. రీఎంట్రీ కాదు, మా కార్డ్స్ భాషలు చెప్తున్నారు. ఇది రీఎంట్రీ కాదు. ఫస్ట్ టైం అయినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఉండే, సో కుదరలేదు. తర్వాత మళ్ళీ జాయిన్. ఇప్పుడు బీజేపీలో చీకోటి ప్రవీణ్ పాత్ర ఏంటి? చీకోటి ప్రవీణ్ ఒక నార్మల్ కార్యకర్త బీజేపీ. ఎక్కడైనా చూస్తుంటాను మీరు చేసే సేవా కార్యక్రమాలు పోస్ట్ చేస్తుంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నవి చూసాం, గొడవలైన సందర్భంలో కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేవి కూడా చూసాం. చీకోటి ప్రవీణ్ ఒక మంచి స్టేట్ లో ఉండి ఒక హోదాలో ఉండి కూడా ఎందుకు మరి చీకోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు బీజేపీలో? ఒక స్పెషల్ సీట్ మరి ఇప్పుడు మీ సీట్ ఏది? సీటు నేను అడిగినాను జైరాబాదు, సిట్టింగ్ ఎంపీ ఉన్న బీఆర్ఎస్ నుంచి రావడం వల్ల ఆయనకి ఇచ్చినారు. సరే అది గెలిచిండా ఓడిపోయినా సెకండరీ ఇష్యూ, ఓడిపోయినాడు అది వేరే విషయం. కానీ నేను ఒక్కటే అడిగినాను, కుదరలేదు. ఓపిక ఉండాలి, ఏజ్ ఉంది, పేషెన్స్ ఉంది. ఇవాళ 6 నెలలు అయింది నేను బీజేపీలో జాయిన్ అయ్యి. ఎంబడి వచ్చి నాకు ఈ పదవి ఆ పదవి అని ఆశపట్టుని కాదు. నేను ఇచ్చిరా ఓకే, ఇవ్వలేదంటే ఇంకా నో ప్రాబ్లం. అసలు మనం ఫస్ట్ పార్టీ గురించి కష్టపడాలి, కష్టపడ్డాక అప్పుడు రిజల్ట్ రాకపోతే బాధపడాలి. 1% కూడా నేను ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలి? పార్టీ సరైన సమయంలో గుర్తిస్తుంది, డెఫినెట్ గుర్తిస్తుంది. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్తను తీసుకుపోయి రాజస్థాన్ ముఖ్యమంత్రి చేశారు. నేను వచ్చి 6 నెలలు అయిందమ్మా. నేను టైం పీరియడ్ తక్కువ టైం అని 100% నేను మొత్తం అన్ని అసెంబ్లీలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన, పార్లమెంట్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఎవ్రీ పార్లమెంట్ తిరిగిన. ఇంకేం కావాలి? ఒక స్టార్ 6 నెలలు అవుతుంది బీజేపీలో, కానీ మీరు సొసైటీలో చాలా ఫేమ్ కదా, మీకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. మీ చేసే సేవా కార్యక్రమాలు తెలుసు, మీ అన్ని తెలుసు. మరి ఎందుకు మీకు అంటే టైం పీరియడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు? ఇవాళ జాయిన్ రేపు కూడా టికెట్ ఇవ్వచ్చు. నేను అడిగిన జైరాబాద్ కి సిట్టింగ్ ఎంపీ రావడం కారణంగా ఓన్లీ జైరాబాదే అడిగిన, వేరే ఎక్కడ అడగలేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో అడగరు. నాకు ఆడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, జనాలు నన్ను ఆడ చాలా మంది నాకు అక్కడ నుంచి రావాలని కోరుకున్నారు. ఎందుకు ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ మీకు సెట్? నేను ఎక్కడ అడగలేదు. ఇప్పుడు ఒక ప్రాంతంపై ఒక అభిమానం ఉంటుంది, అట్లా అభిమానం నాకు జైరాబాద్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది జైరాబాద్ మీద. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లో రాలేదు. రాకపోయినంత మాత్రాన నెక్స్ట్ టైం కూడా ఉంది కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్, పాలిటిక్స్ లో ఐఎమ్ స్టిల్ యంగ్. సో ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా కావచ్చు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ కాదు కాబట్టి టేక్స్ టైం. ఇంకోటి మోదీ గారు, అమిత్ షా గారు కొన్ని ఏళ్ళు వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరు అవసరం లేదు. కొన్ని ఏళ్ళు కొన్ని వేల గ్రామాలు ఇద్దరు కలిసి స్కూటర్ పై తిరిగి కష్టపడి ఇవాళ దేశాన్ని బీజేపీలో ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చిందంటే మోదీ గారు, అమిత్ షా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఏళ్ళు తిరిగారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి. వాళ్ళే పేషెన్స్ అవసరం పాలిటిక్స్ లో. I'm not born with a political family, not born in a political family కదా. సో అవి బీజేపీ గొప్పతనం వేరే పార్టీల గొప్పతనం ఏం చెప్తుంది. బీజేపీ గొప్పతనం ఎంత చిన్న కార్యకర్తనైనా గుర్తిస్తుంది. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు లేరు, గవర్నర్ లేరు, మంత్రులు లేరు, నార్మల్ మనుషులకు ఎమ్మెల్యే టికెట్లు. ఇంట్లో వెస్ట్ బెంగాల్ ఇంట్లో పనిచేసేట ఆమె, ఇంట్లో డైలీ బాసాలు బట్టలు ఉతికేట ఆమెకు తీసుకుపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంత ఆ చరిత్ర ఓన్లీ బీజేపీకే ఉంది. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. రైట్. సో మీరు సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటిస్తారు. సో సార్ ఇది బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఉందా, లేకపోతే మీకు ముందు నుంచి ఆ హిందూ ధర్మం మీద కానీ సనాతన ధర్మం ఫాలో అవుతూనే వస్తారా? ఫస్ట్ నుంచి నేను కొన్ని టెంపుల్స్ కి చైర్మన్ ఉన్నా, గోవుని పూజ చేస్తా కొన్ని ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు. నా ఫామ్ హౌస్ లో కూడా ఒక 20 గోవులు ఉన్నాయి. రోడ్డుపై ఏదైనా గోవుకు అన్యాయం జరుగుతుంటే కూడా తీసుకుపోయి నా ఫామ్ హౌస్లో పెంచుకుంటా. సో ధర్మము హిందువుగా పుట్టినాం కాబట్టి మన యొక్క మినిమం పాత్ర నన్ను ఉండాలని చెప్పి నేను నమ్ముతా. కాబట్టి ఫస్ట్ నుంచి గుడి, భక్తి, పూజలు, పురస్కారాలు, ధర్మం ఇవన్నీ కూడా మనం పాటిస్తాం. కాబట్టి నాకు ఫస్ట్ నుంచి హిందుత్వవాదిని. ఎలివేట్ ఈడీ రేట్స్ అయినాక ఎప్పుడైతే ఈ 2 స్టేట్స్లో కొంచెం ఫేమ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకెక్కువ ఎలివేట్ అయింది. అంతకుముందు వాయిస్ కొంతమంది వింటుండే, ఇప్పుడు చెప్పేది చాలా మంది వింటుండే. పొలిటికల్ గా మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఏం లేదు, మంచి పొజిషన్ కి పోవాలి. ముఖ్యంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక పవర్ అవసరం కాబట్టి ఆ పవర్ గురించి మనం
అయితే నాకు పొలిటికల్గా నేను ఇది కావాలి అది కావాలని అంటూ పెద్ద ఆశలతో ఏం కూడుకున్నది. టైం అవకాశం వస్తే ఇప్పుడు నాకంట చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్లో, చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు, మాట్లాడే శక్తి దమ్ము ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి టైం సాధించలే. పొలిటికల్గా కావాలంటే కొంచెం టైం అనుకూలంగా ఉండాలి, లక్ సాధించాలి. ఎంతసేపు లక్ సాధిస్తే అవుతాం, లేకపోతే చాలు కదా, ఇంత పేరు అయితే వచ్చింది కదా, హ్యాపీ. ఈ అంత పేరు క్యాసినో వల్ల వచ్చిందా లేకపోతే మీ చేసే సేవా కార్యక్రమాల వల్ల వచ్చిందా? నన్ను అడిగితే క్యాసినో వల్ల వచ్చిందని అంటాను. క్యాసినో వల్ల ఒక అటెన్షన్ వచ్చింది. ఏ టైప్ ఆఫ్ అటెన్షన్ అంటే? నెగటివ్ అటెన్షన్. ఈ పర్సన్ ఉన్నాడు ఇందులో అంతే, ఒక అటెన్షన్, నెగటివ్ అటెన్షన్ వచ్చింది. మీడియా పుణ్యాన, మీ మీడియా పుణ్యాన, మా మీడియా పుణ్యానే మీరు ఇప్పుడు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. నేను చెప్తా, దానికి కూడా మీకు కౌంటర్ ఇస్తా. మీ మీడియా బురదెత్తి చల్లితే నేను డిఫెండ్ చేస్తాను. నేను చెప్తా ఏనండి, నేను డిఫెండ్ చేసుకున్నా విత్ మై వర్డ్స్, ద వే ఐ టాక్, బోల్డ్నెస్ గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఆడ ఏముందో అదే చెప్పిన నేను. సో జనాలకు నచ్చింది, జనాలకి ఈయన హానెస్ట్ కనబడుతుండని ఒక పాయింట్ నచ్చింది. అక్కడ మీరు ఏం లేదు మేము చూపించలేదే, మీరు చేసిందే మేము చూపించామే. ఏం చేసి చూపించారు? అక్కడ మీరు చీకటి కోణాలు ఏమున్నాయి, చీకటి చూపించండి. క్యాసినోలో ఏ చీకటి కోణాలు ఉన్నాయి ఎవరికి తెలుసు? అందుకే అంటున్నా, ప్రూవ్ చేయి, మరి ప్రూవ్ చేయి. అక్కడ ఏం చేస్తున్నారు మేము ప్రతిదీ లైవ్ చెప్పి ఒప్పుకుర్రు, మాకు తెలియదు అని చెప్పి. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాక్, నా ఒక్క పర్సన్ తెలియపోవచ్చు. జర్నలిజం మీరు తీయాలి కదా. నా చీకటి 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 ఏమన్నారు ఇందాక, ఏదో వర్డ్ యూజ్ చేస్తారు కదా, అవి ట్యాగ్స్ పెడతారు. ఓన్లీ అది అటెన్షన్. యూట్యూబ్ లో ఒకసారి చూసిరా మీరు? ఒకసారి ఈవెన్ ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ యు సర్, ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ యు. నేను ప్రతిదీ చెక్ చేస్తాను. ఒకసారి మీ యూట్యూబ్ చికోటి ప్రవీణ్ వీడియోస్ పక్కన పెట్టి వేరే వీడియోస్ చూడండి. మీరు ఏం చేస్తారంటే కంటెంట్ లోపల పోవాలని చెప్పి నోటికి వచ్చినట్టు మీద థంబ్నెయిల్స్ పెట్టి, కదా మరి తప్పెందుకు అవుతుంది? లోపల ఉన్న కంటెంట్ కి థంబ్నెయిల్ కి సంబంధం లేదు. 100 వీడియోలు చూపిస్తా, అప్పుడు ఏం చేస్తావు? అన్ని అలా ఉండవు సార్, అన్ని వేలు 100 వీడియోలు చూపిస్తే ఒకలా ఉన్నట్టు అన్ని ఛానల్స్ ఒకలా ఉండవు. కొంతమంది పెడతారు అలాగా, అది ఒప్పుకుంటాను నేను, అది తప్పు అని. అది ఒప్పుకుంటాను, మీడియా కాదా అది? అది ఒప్పుకుంటాను. మీడియా కాదా? క్యాసినోలో ఏం చేయలేదా? క్యాసినోకి వెళ్ళి ఏం చేయలేదా? ఏం చేసినాము? క్యాసినోలో ఏం చేయలేదా? తప్పులు ఏం చేసినాం చెప్తున్నా. బయట ఎందుకు పడ్డారు సార్ మీరు? ఈడీ రైడ్ మీకు సబ్జెక్టే తెలియదు, అదే అంట నేను. మీడియా వాళ్ళకి సబ్జెక్టే తెలియదు. అలా వాదిస్తే మాకు ఎవరికి తెలియదు. మీడియా ఏదొచ్చినా మీరు ఇలాగే వాదిస్తారు. ఏం తెలియదు అంటే మాకు లోపల మీరు ఏం చేస్తే ప్రతి తెలియదు కదా సార్. ఈడీ వల్లనే మీరు మాకు అందరికి తెలుసు కదా. లోపల ఏం జరిగింది, చీకటి కోణాలు ఏం జరిగినాయి అని రాసిర్రు, ఏం తెలుసు అని రాసిర్రు అని అడుగుతున్నా. మరి మీరు దానికి డిఫెండ్ చేశారు చీకటి కోణాలకి? డిఫెండ్ చేసేపటికే కదా ఇలా ఒక పాజిటివ్ యాంగిల్ చూస్తుంది ప్రవీణ్ అని. ఇప్పటికీ ప్రవీణ్ ప్రవీణ్ ని చికోటి ప్రవీణ్ ని దావుద్ ఇబ్రాహిం లెక్క చూస్తున్నా. ఇప్పటికీ గూండాలా చూస్తారు కొంతమంది. చూస్తారు, అందరికి నచ్చాలని లేదు, అందరిని సాటిస్ఫై చేయలేము. మనకి 60 మార్కులు 51 మార్కు పడితే చాలు. నాకు 90 పైన ఉన్నది. నా ఇంటర్వ్యూలో కింద మీరు కామెంట్స్ చూడండి, 1000 కామెంట్లు ఉంటే 990 కామెంట్స్ నాకు ఫేవర్ గానే ఉంటాయి. అది చాలు, మీరు ఒప్పుకుంటారు కదా. తిట్టటోడు ఎవడన్నా ఉన్నాడు అంటే మత మార్పిడి కుక్కలు, వాళ్ళు తిడతారు నన్ను. ఈ ఎంఐఎం వాళ్ళు తిడతారు, తప్పించి ఎవరు లేరు. నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా ఈ సొసైటీలో. ఇప్పుడు ఇంట్లో 6 మంది 5 మంది ఉంటారే, అందరు మార్పిడి చేసే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిడతారండి? నేను తిడతా కదా వాళ్ళని, తిడతా కదా. తప్పు చేయొద్దు. మీరు తిట్టారని వాళ్ళు తిట్టారని మేము ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని ఆపోజిట్ గా చాలా మంది ముందరంతా మాట్లాడరు. వాళ్ళు మోస్ట్ డేంజరస్ తీవ్రవాది, ఐఎస్ఐ తీవ్రవాది కంటే డేంజర్ ఈ మతం. మీరు ఎలా ట్యాగ్ ఇస్తారు వాళ్ళకి? అలా కిందికి వెళ్ళి నువ్వు క్రిస్టియనా? నోవే అంటే నువ్వు మీడియా అంటే అన్నిటికీ అతీతం. అదే అట్లా మాట్లాడారు మీడియాలో అందరూ. వకాల్తా ఊచుకుంటారు క్రిస్టియన్స్ తరఫున. ముస్లిం కూడా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ నేను కూడా చేస్తా. అయ్యో నేను మతం మార్పిడి అన్నారని మతం మార్పిడి చాలా తప్పు. అది మతం మార్పిడి తప్పు. జెన్యున్ క్రిస్టియన్ నేను ఇష్టపడతా. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటా పోతా, నేను కూడా కేక్ కట్ చేస్తా. ముస్లిం ఫ్రెండ్స్ రంజాన్ అప్పుడు వాళ్ళు నాకు స్వీట్స్ పంపిస్తారు. అది తప్పన్న నేను అన్నా. ఇలా చూస్తురా ఒకసారి పాస్టర్ లో వస్తారు చూడు, వీడియోస్ చూడు. వాడు బుస్ అంటే ఆడు కింద పడిపోతాడు. అది కుర్చీలో వస్తుంది. వాడు వచ్చి ఏదో ఇట్లా మంత్రాలు బుస్ ఫీడ్ ఉన్నారు. ఎవరన్నా ఉన్నా ప్రాబ్లం లేదు, కరెక్ట్. హిందూ దొంగ బాబాలను కూడా తిడతా నేను. ఒకవేళ అట్లాంటి పని దొంగ బాబాలు చేస్తే కూడా తిడతా హిందువులలో. ఆడు ఇట్లా అనగానే ఇట్లా అంటాడు, ఇట్లా ముట్టుకోగానే కింద పడతారు, డాన్సులు చేస్తారు, పొరలాడుతుంటారు. ఏంది అది? ఒరిజినల్ క్రిస్టియానిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది.
నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడ పక్కన చర్చ్ ఉంటుంది. ఎప్పుడన్నా మూడు బాగాలేకపోతే చర్చిలో పోయి మీద ఒక టవర్ ఉంటుంది, ప్రేయింగ్ టవర్. అవును, శాంతి థియేటర్ పక్కన పోయి టవర్లో 1 hour కూర్చుంటుంటే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చికోటి ప్రవీణ్ ముస్లిమ్స్లని హేట్ చేయడు, ముస్లింలకి గౌరవం ఇస్తాడు, వాళ్ళ పద్ధతులకి అన్నిటి గౌరవం ఇస్తాడు, క్రిస్టియన్లకు గౌరవం ఇస్తాడు, వాళ్ళ మతానికి గౌరవం ఇస్తాడు. కానీ మీన్ టైం నా మతాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను, నా మతం మీద కూడా వస్తూ ఊరుకో. మేము మీ దగ్గర రా, మీరు మా దగ్గర రాదు. వాళ్ళ ద్వారా ఉండే హ్యాపీగా మతం అంతా ఎవరి మతాల్లో నాలుగు గౌరవించాలి. ఇవాళ రాముడిపై, సీతపై, లక్ష్మణుడిపై, హనుమంతుడిపై, మన దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇవాళ అలానే ఎమ్మెల్యేలలో గెలిపిస్తారు. సిగ్గు ఉండాలి, శరం ఉండాలని చెప్తారు. ఎవరి మతాన్ని ఎవ్వరు కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇలా 10 మంది విశ్వసిస్తున్నారు అంటే ఇలా సాయిబాబా ఉన్నాడు, కొందరు విశ్వసించరు. నేను ఒకటే చెప్తా, లక్షల మంది నమ్ముతున్నారు అంటే మనము వాళ్ళకి విశ్వసించినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా గౌరవం అనేది ఇవ్వాలి. వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికి లేదు. నా పాలసీ అది. సో మీరు బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా అయితే నేను నా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఆన్సర్. ఎక్స్పెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఎక్స్పెక్ట్ కాదు, ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే ఇన్నిసార్లు అంటే మీరు హిందూ ధర్మాన్ని అన్నిసార్లు పాయింట్ చేసి అంటే ఎంత ఇష్టపడుతున్నారో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ 100% మనం ఇష్టపడకపోతే రేపు భావితరాలకు ఏముండదు, కుక్క బతికేస్తుంది. సో ఇప్పుడు వచ్చే యువతరానికి మీరు ఒక మెసేజ్ ఇమ్మంటే ఏం చెప్తారు సార్? మన ఆచారాలని, మన సంస్కృతిని, మన పద్ధతులను గౌరవించాలి, పాటించాలి. నువ్వు వెస్టర్న్ స్టైల్ ఉండు, నువ్వు క్లబ్కు పో, పబ్కు పో, తాగు, తిను, ఎంజాయ్ చేయి, అన్నీ చేయి. మళ్ళీ ఇంకొక మనిషికి ఒక దశావతారాలు లెక్క ఉండాలని, ఇంకొక రూపం ఏమి ఉండాలంటే మన సంస్కృతిని కాపాడాల్సుకుంటూ పోవాల్సిన బాధ్యత యువతరంపై. సో అది పాటిస్తూ వెస్టర్నైజ్డ్ కల్చర్ని నువ్వు ఇష్టపడు. ఇవాళ వెస్టర్న్లో కూడా, ఇవాళ ఫారిన్ కంట్రీస్లో కూడా యోగాకి ప్రాధాన్యత ఇస్తారు, మెడిటేషన్కి ప్రాధాన్యత ఇస్తారు, జీవన అలవాట్లు, ఆహారపు అలవాట్లు మనకి పాటిస్తారు చాలా మంది. అవునా? సో అవి వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు మనం చెడిపోకుండా దూరంగా ఉంటూ ఏదైనా ఎంజాయ్ చేయ లైఫ్లో. మితి మీరకుండా పోతే ఏదైనా లైఫ్ బాగుంటుంది. మితి మీరి పోయినాం అనుకుంటే అంతే సార్. బీజేపీలోకి చిక్కోటి ప్రవీణ్ ఎందుకు వచ్చాడంటే క్యాసినోలో ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆయన బయటపడడానికి ఇదొక్క ఆప్షన్ గా పెట్టుకున్నారు అనేసి ఒక క్వశ్చన్, ఒక కామెంట్ చూసాను. దాని గురించి మీరు ఏమంటారు? అంటే బీజేపీని వాడుతున్నారా అని. మంచి క్వశ్చన్. 2022లో నా మీద ఈడీ రైడ్ అయింది. నేను 2023 ఎండింగ్లో జాయిన్ అయ్యాను బీజేపీలో. ఒకవేళ నేను డిఫెండ్ చేసుకోవాలి నా కేసు గురించి బీజేపీలో జాయిన్ అయితే 2022లోనే జాయిన్ అవుతుంటే 1.5 yearలో 1.5 yearలో అయితే ఏం కాదు కదా. ఇంకోటి, ఈడీ రైడ్ అయిన తెల్లారే నేను మీడియా ముందర రావడం జరిగింది. మీరు హిస్టరీ చూసుకుంటే ఈడీ రైడ్స్ అయినాక ఎంతమంది మీడియా ముందర మాట్లాడిర్రు, ఎంతమంది గట్టిగా మాట్లాడగలిగారు. అదే రోజు నేను చెప్పిన నాది ఏమీ వయలేషన్స్ లేవు. ఇవాళ నువ్వు కారులో వెళ్తున్నావు, ట్రాఫిక్ కూడా ఆపిండు, లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ చెక్ చేస్తుండు. ఆపంగానే సరిత దొంగ అవుతుందా? కాదు కదా. నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే అంతే కదా. ఇవాళ ఈడీ రైడ్ కానీ ఏ రైడ్లో అయినా నా దగ్గర ఏమన్నా వయలేషన్స్ దొరికితే అప్పుడు నేను తప్పవుతాను. నేను వాళ్ళకి డౌట్ వచ్చింది రైడ్ చేసి, రైడ్ అయినంత మాత్రం దొంగ కాదు కదా. ఇవాళ ఎఫ్ఐఆర్ అనగానే వాళ్ళు దొంగ నేరస్తుల కింద ట్రీట్ చేయరు కదా. చిన్న చిన్న వయలేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఇవాళ నీ దగ్గర కూడా ఉంటాయి చిన్న చిన్న వయలేషన్స్. చిన్న బతుకు పెద్ద కాదు. వయలేషన్ 100 రూపాయలు తప్పైనా తప్పే, 1,00,000 రూపాయలు తప్పైనా తప్పే. చిన్న చిన్న తప్పులు అందరం చేస్తాం కదా. ఇవాళ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండి దగ్గర లైసెన్స్ లేదనుకో, వాడు 2,000 చాలని రాస్తా అంటాడు. నువ్వు ఏం చెప్తావు వాడికి? రిక్వెస్ట్ చేసి 500 తీసుకొస్తారు, 100 తీసుకొస్తారు. అవునా? బతిలాడి ఆని కంపల్షన్ చేస్తారు, బ్రైబ్ చేస్తారు. తప్ప ఎవరిది? తీసుకున్నాం తప్ప, నిన్ను ఎంకరేజ్ చేసింది తప్ప. ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప అవుతుందా? లంచం తీసుకున్న వాడి కట్టి ఇచ్చినోడిదే తప్ప. అడగపోతే ఇయ్యం కదా సార్.
నువ్వు అడిగేటట్టు చేస్తావు కదా, వాడిని బతిలాడిన వాడికి 2000 రాయాలని ఉంటుంది, నువ్వు వాడిని టెంప్ట్ చేస్తావు, తీసుకో తీసుకో తీసుకొని వాడు ఏదో అవసరంలో ఉంటాడు, ఇద్దరిది తప్పది. సో తీసుకున్నవాడు ఎంత తప్పో ఇచ్చినోడు కూడా, ఇచ్చినోడు ఎక్కువ తప్ప అంటారు. అంటే నేను అనేది ఇదన్నీ కామన్ ప్రాక్టీసెస్ ఇన్ అవర్ ఇండియా. ఈవెన్ నేనైనా అదే పని చేస్తా, నేను సత్య హరిశ్చంద్రన్ అని నేను చెప్పా. సో ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్, మనం జడిపోతాం, మనం పక్కన కూడా జడగొడతాం, ఇండియన్ నేచర్. సో నువ్వు అంటావా, వాడు ఒకవేళ 500 అడితే వద్దు నాకు, నేను నీతి గల్ల నిజాయితీ పరుని ఒక భారత రెస్పాన్సిబుల్ గల పౌరురాల్ని 2000 ఛాలెంజ్ చేశాను, 2000 ఇస్తావాను? వాడని ఇస్తాడా? ప్రాక్టికల్ గా మాట్లాడు. ఎవరు ఇస్తారు సార్? మీరనే ఇస్తారా సార్? నేను చెప్తున్నా, నేను సత్యహరిశ్చంద్రన్ నేనే ఓపెన్ గా చెప్తున్నా, ఎవరు ఇవ్వరు కదా. అట్లాంటి చిన్న చిన్న వయలేషన్ చీకోటి ప్రవీణ్ కూడా చేస్తారు. నేను చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇప్పుడు ఈడీ అవన్నీ అంతా అయిపోయింది సార్, మొత్తం క్లియర్ అయిపోయింది. అవన్నీ ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. రైట్. సో ఒక్క లిక్కర్ రాని లోపల పోలే, లిక్కర్ రాని వేది కదా లోపలికి. అంత బ్లేమింగ్ అంటున్నారు, స్కామింగ్ అంటున్నారు తన గురించి, మరి దాని గురించి కూడా అర్థమనే ఉన్నారు. సో మాటల భాగం వచ్చింది కాబట్టి కేసీఆర్ బిడ్డను చూడండి కూడా ఎందుకు పోరు, తప్పు చేసింది కాబట్టి పోలేకపోయాడు. రేపు బిడ్డను రక్షించినోడు మన రాష్ట్రాన్ని రక్షిస్తాడా? బిడ్డను చూడనికి పోలే, బిడ్డ మీద ప్రేమ లేదు, మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి, బేవార్సు రాష్ట్ర సమితి. ఎందుకు సార్ మీకు అంత నెగిటివ్ ఫీలింగ్? అంటే ఏ రీజన్ మిమ్మల్ని అలా చేసింది? ఏ రీజన్ కాదు, ఛత్రపతి శివాజీపై గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ ఇయర్ ఒకటి మూత్రం పోసినాడు, దాని మీద కమ్యూనల్ ఇష్యూ అయింది. ముస్లిమ్స్ వచ్చి హిందువులపై దాడి చేశారు, హిందూ సోదరుడు నెత్తి వలగొట్టారు. నేను పరామర్శించడానికి నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అంటే ఒక హిందూ సోదరిని పరామర్శించడానికి పోవద్దా? పోవాలి. మీడియాని కంట్రోల్ చేసిర్రు. సీఎం కాన్స్టిట్యున్సీ కదా అప్పుడు, ఇప్పుడంటే ఎక్స్ సీఎం అయిపోయా. మొత్తం ఎట్లా అంటే మొత్తం గజ్వేల్ మొత్తము పోలీస్, మొత్తం బౌండరీస్, గజ్వేల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి, అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ ఎందుకు కంట్రోల్ చేయొచ్చు కదా, మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కోండి మీరు మీడియాని కంట్రోల్ చేసిన లేదా. నేను పోయే సొల్యూషన్ నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమ ఆయుధాల కేసులు హోల్ సిటీ పోతాయి, విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదరూట కట్టిని కదా, చేసిని కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదు అన్నాడు. హిందువుగాడు బొందుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్నలోగానే అలా సంకలు నాకుతారు, సిగ్గు లేకుండా పొద్దున్నలోగానే వాళ్ళ ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, నేను హిందుత్వం మీద ప్రేమ పడిగస్తా, ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను పోను. సిగ్గు శరం లేకుండా వీళ్ళంతా సూడో హిందువులో ముసుగులో ఉన్న దొంగలీలు కేసీఆర్ ఫ్యామిలీ. ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో XYZ పిచ్చి. ఇక అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావు అని ఉట్టిగానే అనలే కదా, అన్నారు కదా రకుల్ రావు అని. బిడ్డకేమో లిక్కర్ రానికి కూడా డబ్బులు పిచ్చి. వాళ్ళు ఎన్ని స్కాములు. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు, నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కాములు అని తీస్తే ఒక్క కేసు ముందు అడుగుతుంది. ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ HMDA తీసారు కదా సార్, ఏమైంది? ఏమన్నా అరెస్ట్ అయినాయా? అరెస్ట్ అంటే బయటకైతే వచ్చింది కదా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది, అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఆల్సో మేబీ ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిర్రు చూపించుకోని ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి. ఇవాళ జైలు ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇలా జైలు ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు.
ఇలా పోలీస్ ఆఫీసర్లు బలేరు వాళ్ళ మాటిని వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇలా వాళ్ళు బలేరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు. 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను ఎన్నో 100 ఇంటర్వ్యూలలో చెప్పిన క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా. ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్ గా హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్. క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి, తాగండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు కెసినోలో? నేను నడిపించిన కదా, ఆడి ఖతమైనము, నడిపించి సంపాదించు. ఎవడైనా ఆడితే ఖతమే అవుతారు. మదే రొట్టు ఉంటుంది. ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు. 10 times వేస్తా. అలా చీటింగ్ ఏముండదు. నీకు 50%, నాకు 50%. అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్. మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉంది కదా, నీకే ఆప్షన్ ఇస్తా, చెప్పమని. ఆప్షన్ నీకే. యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేండి, ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తా. జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసినట్టయితే ఈ 2024లో ఎక్కువ అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పోవడం కొంత భాగం అయితే, ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 daysలో దాని గురించి మర్చిపోతున్నారు. ఈవెన్ టు మీడియా ఆల్సో చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ, కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి అంటే చేసుకోవడము, వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మొగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమల్టేనియస్ ఫ్యామిలీ అందరూ ఆలోచించాలి. ఇవాళ రేపు డెలికేట్ అయ్యారు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా చేసుకోవడం మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మొన్న చెప్తారు, ఏ సైక్రాటిస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలంట. అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే వినలే మేము. ఈ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్. పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉత్కారేస్తుండే నన్ను. నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లల్ని ఏమంటలేం, డెలికేట్గా 2 పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను పోయి ఒక డార్క్ రూమ్లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమీ అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం, సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుంది అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఇప్పుడు వచ్చి అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైప్ రాళ్ళేస్టోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా. నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఇప్పుడు పోయి మాకు సరునార్ దగ్గర వాళ్ళనే దుంకాలి. యాక్చువల్గా గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే. సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేసారు. నేను ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది. లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు, లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎదవచ్చి ఈవ్ టీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి.
ఏడ్చుకుంటా పోయే పని లేదు, డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి, ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది, పిఎస్లో ఇస్తూంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అన్లెస్ అండ్ అంటిల్ అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూరుకున్నారంటే ఆడ మనిషి కిందికే కాదు లెక్క. సో ఈ పోలీస్ స్టేషన్ల వరకు ఎఫ్ఐఆర్లు అయ్యి గట్టిగా డోస్ ఇవ్వడం అవన్నీ అయిపోయే వరకు అయిపోతుంది. తర్వాత జ్యుడిషియరీకి ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో కొన్ని లూప్ హోల్స్ దొరికించుకొని వాళ్ళు బయటపడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలి, కొన్ని లాస్ మంచి మేధావులతో కూర్చొని ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సింది. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రోగ్స్ బాధ, ఈ బాధ, ఇట్లాంటి వేరే వాళ్ళ ఫోర్స్ఫుల్ సూసైడ్స్ తగ్గుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా నేను ఈడీలో ఉన్నప్పుడు నన్ను అంటరాని ఒక మనిషిగా చూశారు, ఇప్పుడేమో అందరూ నాతో ఫోటోలు దిగుతున్నారు అనేసి. సో ఎక్కడైనా అలాంటి పర్సన్స్ ఎక్కడైనా ఒక ఇబ్బందిలో పడినప్పుడు సో ఇప్పుడు చీకోటి అందరికీ తెలుసు, ఏంటో తెలుసు, ఎవరో తెలుసు. సో మీ ఫోటో చూపించి మాకు తెలుసు అని మీ ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్న వాళ్ళు 100% మిస్యూజ్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు రోజు మినిమం మీరు నమ్మరు ఒక 100 నుంచి 200 ఫొటోస్ దిగుతాను పబ్లిక్ ప్రోగ్రామ్ లేనప్పుడు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ పోతే అయితే ఇంకా విపరీతమైన ఫొటోస్ మీద పడదు. వాడు మంచోడా చెడ్డోడా అయితే నాకు తెలియదు కదా, పక్కన వచ్చిర్రు అన్న ఫోటో అంటే దిగుతాం. ఇట్లాంటి ఫోటోలు తీసుకుపోయి ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లో మిస్యూజ్ చేసుకుంటే మనకు తెలిసి మనం వార్నింగ్ చేయడం జరిగింది, కానీ అన్నీ తెలియదు కదా, తెలియని కూడా ఎన్నో ఉంటాయి కదా. సో అట్లాంటివి కూడా జరుగుతాయి, సహజం కదా. మన దగ్గర ఏమైనా మిస్యూజ్ చేసుట్లా మన వాళ్ళు నెంబర్ 1 ఉంటారు, ఫస్ట్ మన వాళ్ళే ఉంటారు. ఒక స్కీమ్ పెడితే దాన్ని ఫస్ట్ మిస్యూజ్ చేస్తారు, ఆ స్కీమ్ బంద్ అయ్యే వరకు. సో మీరు ఇందాక మాట్లాడినట్టుగా హిందూ మతం గురించి చాలా చక్కగా వివరించారు మాకు. సో ఈ క్రిస్టియానిటీ గురించి కూడా మీరు చెప్పినట్టుగా కొంచెం అబద్ధం ఉంది, కొంచెం నిజము ఉంది. అంటే సేమ్ హిందూ ధర్మంలో ముస్లిం ధర్మంలో కూడా అదే ఉంది. సో ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, ఒక చిన్న క్వశ్చన్, సో చూసారో లేదో గుడిలో అంటే మనకి హిందూ గుడిలో మాత్రమే మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇది క్రిస్టియన్ లో నేను ఒక దగ్గర చూశాను, కేరళలో పోతే ప్రతి ఒక్క చర్చ్ కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి. గమ్మత్ ఇప్పుడు మీరు నవ్వుతారు, నేను మతాన్ని కించపరుస్తలే. మతం ముసుగులో కొందరు యదవాళ్ళు చేసే పనికి మతానికి ఒక మచ్చ మిగిలిపోతుంది అనమాట. వాళ్ళని నేను కించపరుస్తా, తిడతా, వాళ్ళని తిడతా. హిందువులు ఉండని, ముస్లిం ఉండని, క్రిస్టియన్ ఉండని, మతం ముసుగులో దొంగ పాస్టర్లు, మతం ముసుగులో దొంగ బాబాలు, మతం ముసుగులో దొంగ ముల్లాలు, ఇవి ఇప్పుడు ఏ మతం కూడా చెడు చేయమని పక్కోనికి హాని చేయమని చెప్పదు, ఏ మతమైనా చెప్పదు, ఏ గ్రంథం చెప్పదు, ఏ పవిత్ర గ్రంథం చెప్పదు. మతము గాని గ్రంథాలు గాని సనాతన ధర్మం అంటే ఏంది యాక్చువల్గా మన లివింగ్ స్టైల్ సనాతన ధర్మం. మనం ఎట్లా ఉండాలి, మనం ఏ టైప్ లో ఉండాలి అనేది సనాతన ధర్మం మంచి చెప్తుంది. ఈ పద్ధతి ఉండే, ఈ పద్ధతి ఉండాలి. ఈ ముసుగులో కొందరు దొంగనా కొడుకులు వచ్చి దీన్ని పొల్యూట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చర్చిలో ముంగట ధ్వజస్తంభాలు ఎందుకండి? నంది విగ్రహం కూడా ఉంటుంది. అరే మీరు నమ్మరు, చర్చిలల్లో ఒకప్పుడు ప్రసాదం తీసుకోరు, ఒకప్పుడు తీర్థం తీసుకోరు, తీర్థాలు ఇస్తారు చర్చిలల్లో. కొన్ని చర్చిలో కొబ్బరికాయలు కొడుతుర్రు. గమ్మత్తు, యేసు మాలనంట, అయ్యప్ప స్వామి మాల విన్నాము, భవానీ మాల విన్నాము, శివ మాల విన్నాము, అన్ని విన్నాం. కానీ గమ్మత్ యేసు మాలనంట. ఏంది ఇది, ఎటు తీసుకపోతున్నారు మీరు? ఆడ ఏం లేదు, వాళ్ళ దురుద్దేశము హిందువులకి కాంపిటీషన్గా మేము తయారు కావాలి, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక ప్రలోభాలకి చేసి హిందువులని మా మతంలో గుంజుకోవాలి. నాకు ఒక పాస్టర్ చెప్పిండు, ఏంది బా మీరు ఇవన్నీ ఏం కథలు పడుతుర్రా అని అడిగితే చెప్తున్నాడు, మీ నుంచి మా దగ్గరికి ఇమీడియట్ అడాప్ట్ కావాలంటే ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ పెట్టినాం, తీర్థము, ప్రసాదము, యేసుమాల, ధ్వజస్తంభాలు, గంటలు. దీనివల్ల ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా ఇంపాక్ట్ పడే ప్రభావం ఉంటుంది. ఒరిజినల్ క్రిస్టియన్స్ ని అలా తిట్టుకుంటున్న పరిస్థితి ఏందని, వాళ్ళదైతే పాపం ఏం తప్పు కాదు కదా. ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళు పోతారు. ఈ దొంగనా కొడుకులు చేసే పనుల వల్ల మొత్తం మతానికి ఒక మచ్చ. అట్లనే హిందువులలో కూడా కొందరు దొంగ బాబాలు ఉన్నారు. బాబా ఎప్పటికోడు ఉంటాడు, ఇప్పుడు కొత్తగా తయారైన వాడు కృష్ణుడు లెక్క చేస్తున్నాడు. అసలు అసలు ఎంత తీవ్రంగా శిక్షించాలంటే తీవ్రంగా శిక్షించాలి. ఇలా పాస్టర్లు కూడా అంత చెప్పినా కదా ఇంతకుముందు,
చర్చిలలో డాక్టర్లకు కళ్ళు కనబడతలేదు, బుష్ బుష్ అనగానే వాడు కళ్ళు తెరుస్తుంది, నాడవనోడు ఉరుకుతున్నాడు డ్యాన్స్లో. ఏందండి అది? దాని సిగ్గు లేకుండా ప్రజలు పోతున్నారు. నమ్మే ప్రజలకు కూడా సిగ్గు ఉండాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మవద్దు. హరిహర కళాభవన్లో పెడుతుండు వాడు ఒక పాస్టర్, ఎవ్రీ థర్డ్ సండేనో సెకండ్ సండేనో. వాడు ఇవే పని, అస్వస్థత ఏదో పెట్టి పేరు పెట్టి, ఆ వర్డ్స్ కూడా వాళ్ళకై మనకి, ఆ పేరు పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక 20 మందిని ఆస్కార్ లెవెల్ యాక్టర్లను పట్టుకొచ్చి తీసుకుపోయి వీళ్ళని బురుడి కొట్టిస్తారు. ఆ మత్తులో జనాలు నమ్ముతుర్రు. నమ్మినప్పుడు ఏమవుతుంది? మత మార్పిడిలు జరుగుతాయి, దొంగ మత మార్పిడి. సార్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్యాసినో గురించి, అది ఎవరు ఆడితేనే లిమిట్ ఉండాలి అన్నారు. సార్ మీరు విన్నారా జీడిమెట్ల మధు బిల్డర్? తెలుసు నాకు, అతను తెలుసు కదా సార్, అంటే ఎక్కువ క్లోజ్ కాదు, మీకు కొద్దిపాటి పరిచయం ఉంది. సో ఆయన నంబర్ కూడా లేదు, కానీ ఒకటి రెండు చోట వచ్చి అన్న ఫోటో దిగినాడు. రైట్. సో ఆయన ఆర్టికల్లో మీ పేరు చూసాను నేను. అయితే ఆర్టికల్ మీ పేరు చూసాను. సో ఆయన కి రీజన్ వచ్చేసి కెసినోకి వెళ్ళి ఆయన కెసినోకి తీసుకుని వెళ్ళి ఆడిపిస్తానని చెప్పి చంపేయడం జరిగింది. వాళ్ళ కూతుర్ని లవ్ చేస్తే వద్దన్నందుకు. సో ఇందులో మీ పేరుండి చీకోటి ప్రవీణ్ గారు స్పందించారు అనేసి వేశారు. అది ఎంతవరకు నిజం అంత అబద్ధం క్లారిఫికేషన్ మిమ్మల్ని అడుగుతున్నా. బాధపడ్డా కూడా నాకు తెలుసు. ఓకే, వాడు ఒక 2 times ఏమో వచ్చినాడు నా దగ్గరికి. నేనే ఆడు చాలా వినయంతో ఉంటాడు. ఆడు ఎవరు వాడు షాక్ అయిన, వీడు ఇట్లాంటి పని చేస్తాడా అని చెప్పి. రేణుకా ప్రసాద్ సో ఎవరో త్రూ వచ్చి 3-4 సార్లు వచ్చిండు నా దగ్గరికి. అంటే కసినోలో కలిసినాడు. వెరీ అన్ఫార్చునేట్, డబ్బుల గురించి కానీ ఇట్లా అమ్మాయిల గురించి జంపుకునే పరిస్థితి. ఇంకా కలియుగం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. లాస్ట్ ఫేజ్లో ఏమైతే మనుషులు కొరక తింటారు అన్నారు. అవుతాయి, అట్లాంటివి అవుతాయి. సార్ ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ పార్ట్నర్స్, బాధ అనిపిస్తుంది కదా డెఫినెట్ గా. ఇప్పుడు అవతలోడు రేణుకా ప్రసాద్ పోయి మీ డాటర్ని ప్రేమిస్తున్నా పెళ్లి చేయనగానే ఎవడైతే చేయడు కదా, మీ బ్యాక్గ్రౌండ్ అయితే వెరిఫై చేస్తారు కదా. మేబీ అక్కడ కానీ వాళ్ళ మదర్ కాదు అని అంటుంది. మరి ఇంకా మనకు కూడా ఇన్ డెప్త్ తెలియదు కదా. రైట్. సో ఇంకా చివరిగా సార్ కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్. సో జగన్ గారి గురించి 1 word చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆయన గురించి మాట్లాడదాం. జగన్ గారి గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ ఒక మంచి అన్ని సమస్యలు వచ్చినాక కూడా పట్టు వీడకు ఒక మంచి నాయకుడు అయినాడు. మరి ఆ కోటరీ ప్రాబ్లమా మరి దేని ప్రాబ్లమో నిలబెట్టుకోలేకపోయినాడు. సో జగన్ నమ్మి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాలు నమ్ముతారు. ఒకరేమో స్కీమ్లే నమ్ముతారు, ఒకరేమో డెవలప్మెంటే నమ్ముతారు. కానీ ఇలా జనాలకి స్కీములు కావాలి, డెవలప్మెంట్లు కావాలి. ఇవాళ ఓన్లీ స్కీములు నేను ఇంటింటికి 10,000 నెలకు పంపించినా వాళ్ళు ఓటు వస్తారంటే నేను నమ్మ. బట్ సైమల్టేనియస్లీ కరెంట్ కానీ రోడ్లు కానీ అన్ని కావాలి కదా. చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్ మీకు కూడా. రైట్. సో నేను ఒక పేరు చెప్తాను, మీకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం 1 word చెప్పండి. ఇఫ్ నాట్ వాళ్ళ గురించి ఒక 2 lines చెప్పినా పర్వాలేదు. ఓకే. ఈటెల రాజేంద్ర. మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు. బండి సంజయ్ హిందూ టైగర్. కేటీఆర్. రకుల్ రావు. కేసీఆర్. మంచి మేధావి. నాకు ఇష్టమైన నాయకులలో కేసీఆర్ ఒకటి, కానీ వాళ్ళ విధి విధానాలు వరస్ట్. మంచి వాగ్దాటి గల నాయకుడు. ఎంత నెగిటివ్ ఉన్నా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. అంతటా ఒకసారి మాట్లాడితే ట్రాప్ అయిపోతుంది. అంత టాలెంటెడ్ ఉన్నాడు. మ్యాజిక్, హిప్నటైజర్ అనుకోరా. కానీ విధి విధానాలు కక్కుడితే ఎక్కువ ఉండాలి. కవిత. లిక్కర్ రాని ఇంకేముంది ఇప్పుడు, ఆమెకు బెస్ట్ టైటిల్ అదే కదా. రేవంత్ రెడ్డి. పోరాట ప్రతిమ కలిగిన ఒక యోధుడు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి. కామెడీ కింగ్, జోకర్ మళ్ళీ అంటారు కదా, పూలు పాలు. చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు, నంబర్ 1 అడ్మినిస్ట్రేటర్. రైట్. పవన్ కళ్యాణ్. పట్టుదల గల ఒక నాయకుడు. ఆయన గురించి 2 words చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన 2 years బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఏదో ఆయన పవర్లోకి వచ్చిన డబ్బా కొట్టాడు, చీకోట కూడా డబ్బా కొట్టాడు. హ్యాపీగా 7 star జీవితం వదిలేసి సినిమాలలో హ్యాపీగా ఉండకుండా ప్రజలకు సేవ చేయాలని 10 years నుంచి ఫైట్ చేసి, more than 10 years నుంచి. ఒకసారి ఫెయిల్ అయితే జనరల్గా డ్రాప్ అయిపోతారు. నాకెందుకు రా ఈ జీవితం, హ్యాపీగా 7 star ఏసీలో కూర్చోక ఈ ఎండలలో పవర్లోకి వచ్చే వరకు పోట్లాడుతూనే ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. లైఫ్ వదిలేసుకొని, నాకు తెలిసి ఇప్పుడు
నేను ఇంతకుముందు నా లైఫ్ నాది 7 స్టార్ లైఫ్. ప్రజలలోకి వచ్చినాక టోటల్గా ఎంత చేంజ్ కావాల్సి వస్తుంది అండ్ ఎంత అందుబాటులో ఉండాలి. చాలా మొత్తం నార్త్ టు సౌత్, నార్త్ అండ్ సౌత్ పోల్ అన్నట్టు అయిపోతుంది, టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ లైఫ్లో ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. బయటికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఫోటోలు దిగి రాదు ఒకటే కాదు, రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల కమిట్మెంట్లు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈజ్ అ జెన్యూన్ అండ్ గ్రేట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా ఇంతకుముందే, ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ గుడ్ స్పిరిట్, బట్ నిలబెట్టుకోలేకపోయినాడు. మేబీ బికాస్ ఆఫ్ కోటరీ. ఐ ఫీల్ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక, ఒక పెద్ద లీడర్ అయినాక ప్రాబ్లం ఏడొస్తుంది అంటే, లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గ్రౌండ్ రిపోర్ట్స్, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ వరకు పోనీయరు. వచ్చిన బ్యాచ్ అంతా భజన్ బ్యాచ్ వస్తారు. ఇప్పుడు చీకోటి తప్పు చేసిండనుకో, నా ట్రూ ఫ్రెండ్ అయితే ఇది తప్పు జరుగుతుంది అనాలి. అట్లీస్ట్ ఐ ట్రై టు రెక్టిఫై. వచ్చి నువ్వు ఏది చేసినా భజన కొట్టుకుంటా పోతే గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు కదా. అట్లా 100% గ్రౌండ్ రియాలిటీ తెలియక ఫెయిల్ అయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఆయన కొంచెం చేసుకుంటే విల్ బి సుప్రీం లీడర్ ఎనీ టైం. మంచి నరేంద్ర మోదీ గారి గురించి ఏం చెప్పము, ఆయన లివింగ్ గాడ్. చీకోటి ప్రవీణ్ బోల్డ్ ఇంకేముంది, అంతే. ఏదైనా చెప్పేస్తాడు డైరెక్ట్. కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చే యూత్ కానీ లేకపోతే పోటీ చేసే ఎవరికైనా ఒక వర్డ్ లేకపోతే ఒక మంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ నుంచి, మీకున్న రాజకీయ అనుభవం బట్టి? డెఫినెట్గా ప్రజలలో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరిగితే గొంతిప్పాలి. ఈ డబ్బా రాజకీయాలు, మస్కా కొట్టడము ఇట్లాంటివి చేయకుండా ప్రజల గురించి పోరాడాలి, మంచి చెడ్డ ప్రజలెంబడి ఉండాలి అని చెప్తున్నా. అట్లాంటి ప్రజలలో ఉన్న నాయకుడు ఎప్పటికైనా మంచి నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు. రాబోయే రోజుల నుంచి చీకోటి ప్రవీణ్ గారి గొంతు వింటామా మరి? 100 ఇప్పుడు వింటారు గట్టిగా. ఇప్పుడు వినడం వేరు, అప్పుడు వినడం వేరు. అధికారంలో 100% డెఫినెట్ గా ఒక మంచి స్థాయిలో హిందువుల గురించి పోరాడడానికి ఒక మంచి స్థాయిలో ఉంటారు. మళ్ళీ మీరు హిందూ అంటే క్రిస్టియన్ ముస్లిం వదిలేస్తారా సార్? వాళ్ళకి కూడా అవసరం ఉంటే ఏదైనా చేస్తా. క్రిస్టియన్స్ కావాలంటే చర్చ్ కావాలంటే చేస్తా, వాళ్ళకి ఇబ్బంది ఉంటే చేస్తా. జెన్యూన్ కి ఎవరికైనా చేస్తా. ఓకే, జెన్యూన్ గా ఉంటే ఎవరికైనా చేస్తా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.